డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మరి స్టూడెంట్స్ అందరూ కూడా సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్ళారమ్మా. కొంతమంది అయిపోయినాయి. వెబ్ ఆప్షన్స్ అయితే మరి స్టార్ట్ అవుతుందో రేపటి నుంచే మనకి వెబ్ ఆప్షన్స్ స్టార్ట్ అవుతాయి. స్టూడెంట్స్ అందరికి కూడా మరి ఎప్పుడు సర్టిఫికేట్ వెరిఫికేషన్ మనకి ఫస్ట్ ఫేజ్ ఆఫ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ 19/28/29 వరకు అయితే ఉంది. స్లాట్ 29 వరకు ఇచ్చారు కొంతమందికి. ఆల్రెడీ అయిపోయిన వాళ్ళు రేపటి నుంచి మరి 25వ తారీఖు నుంచి సర్టిఫికేట్ వెరిఫికేషన్కి అయితే వెళ్ళాలి. ఎక్సైజింగ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయింది. మరి వెబ్ ఆప్షన్స్ అయితే ఎక్సర్సైజ్ చేయాలి. రేపటి నుంచి 25 నుంచి 1 వరకు వెబ్ ఆప్షన్స్ అయితే ఎక్సర్సైజ్ చూసుకోవాలి. మరి ఇప్పుడు ఎక్సర్సైజ్ చేసేటప్పుడు వెబ్ ఆప్షన్స్ చాలామందికి డౌట్ వస్తుంది. మనకి తెలంగాణలో ఆల్మోస్ట్ ఆల్ ఒక 179-76 ఇంజనీరింగ్ కాలేజీలు ఉండి 1,16,000 సీట్లు ఉండి దాదాపు 90,000 మరి కన్వీనర్ కోటా సీట్లు అయితే ఉన్నాయి. ఈ సీట్లన్నీ మరి మీకు వచ్చిన ర్యాంక్ ఆధారంగా ఏ విధంగా మరి దేనికి ప్రయారిటీ ఇవ్వాలి? ఇప్పుడు కొంతమంది స్టూడెంట్స్ అంటారు, మరి సార్ మరి నాకు బ్రాంచ్కి ప్రయారిటీ ఇవ్వాలా, అదేవిధంగా మరి ఇన్స్టిట్యూట్కి ప్రయారిటీ, కాలేజీకి ప్రయారిటీ ఇవ్వాలా? చూద్దాం. మనం బ్రాంచ్కి ప్రయారిటీ ఇవ్వాలా, మరి కాలేజీకి ప్రయారిటీ ఇవ్వాలనేది కూడా చూద్దాం. ఏ విధంగా ఇవ్వాలనేది ఒకసారి చూద్దాం. చూసే ముందు ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మరి వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడం చాలా సింపుల్. ఎంసెట్ వెబ్ ఆప్షన్స్. మరి ఇంకా ఎవరైనా కొద్దిగా మరి ఇంకా తెలియని వాళ్ళు ఉంటే మనం సంప్రదించవచ్చు. దీనికి సంబంధించిన మెంటర్షిప్ ఇది మన వాట్సాప్ నంబర్. మన దగ్గర వెబ్ ఆప్షన్స్ డేటా పీడిఎఫ్ ఫైల్స్ అయితే మీకు మీ ర్యాంక్ ఆధారంగా పీడిఎఫ్ ఫైల్స్ ఇవ్వటం జరుగుతుంది. దాని ప్రకారం మీరు వెబ్ ఆప్షన్స్ అయితే ఎక్సర్సైజ్ చేసుకోవచ్చు. మన దగ్గర 176, 175 ఇంజనీరింగ్ కాలేజ్ సంబంధించిన మొత్తం డేటాబేస్ అయితే రెడీ. మీరు అన్ని కాలేజీల డేటాబేసు మరి కేటగిరీ వైజ్గా ఓసీ, ఓపెన్ స్టూడెంట్స్, బాయ్స్, గర్ల్స్, బీసీఏ బాయ్స్, బీసీబీ అట్లా అందరూ, బీసీఈ బాయ్స్, గర్ల్స్, బీసీడీ, అదేవిధంగా SC1 బాయ్స్, గర్ల్స్, మరి SC2 బాయ్స్, గర్ల్స్, మరి కేటగిరీస్ అయింది కదా, SC3 బాయ్స్, గర్ల్స్ మొత్తం కూడా కట్ ఆఫ్ ఉండడం జరిగింది. ఈడబ్ల్యూఎస్లో బాయ్స్, గర్ల్స్ అఫిలియేషన్ మరి కేటగిరీ తెలంగాణలో మరి లొకేషన్ వైజ్కి కూడా మరి మీకు వెబ్ ఆప్షన్స్ అయితే ఇవ్వబడతాయి. ఇంట్రెస్ట్ ఉన్న స్టూడెంట్స్ అయితే ఈ నెంబర్ని మీరు సంప్రదించండి. మరి హౌ టు ఎక్సర్సైజ్ వెబ్ ఆప్షన్స్ మరి ఫేజ్ ఒక్కొక్కరిలో ఒక్కో రకంగా ఉంటుందమ్మా. నాకు ఒక ఐడియా ఉంటుంది, పక్కన వాళ్ళకి ఒక ఐడియా ఉంటుంది. ఒక్కొక్కరు ఇప్పుడు వెబ్ ఆప్షన్స్ ఇవ్వటం అనేది దానికి ఒక స్టాండర్డ్ టెంప్లెట్ అనేది ఏమి లేదు, స్టాండర్డ్ లేదు. ఎవరికి ఇచ్చినట్టు వాళ్ళు ఎవరికి తోసినట్టు. ఇప్పుడు ఒకరికి మెకానికల్ నచ్చిద్ది, ఒకరికి కెమికల్ నచ్చిద్ది, ఒకరికి సివిల్ ఇంజనీరింగ్ నచ్చిద్ది, ఒకరికి ఇట్లా రకరకాల బయోటెక్ నచ్చిద్ది, మరి ఒకరికి కంప్యూటర్స్ నచ్చిద్ది, ఒకరికి ఈసీ నచ్చిద్ది. ఈ విధంగా సపోజ్ మనము హౌ టు ఎక్సర్సైజ్ వెబ్ ఆప్షన్లో భాగంగా కేస్ 1 ప్రయారిటీ చూద్దాం. ఇప్పుడు కేస్ 1 ఇప్పుడు కాలేజీ. ఇప్పుడు వెబ్ ఆప్షన్స్ ఏ విధంగా ఇచ్చుకోవచ్చు? నాకు సిఎస్సి బ్రాంచే కావాలి సార్ అంటారు కొంతమంది. మీరు బ్రాంచ్ ప్రయారిటీ ఇచ్చుకోవచ్చు. సపోజ్ దీన్ని కాలేజీ అని JNTU హైదరాబాదు, JNTU కూకటపల్లి. తర్వాత ఇక్కడ ఇచ్చుకుంటే మీరు గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్ కావాలనుకుంటే ఓయూ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ తార్నాకలో ఉంది కదా, ఓన్లీ గవర్నమెంట్లో కావాలనుకుంటే. నాకు గవర్నమెంట్ వద్దు సార్ నాకంటే మీకు CBIT ఇచ్చుకోవచ్చు. ఇక్కడ మూడోది VNR ఇచ్చుకోవచ్చు. తర్వాత 4వది మీ వాసవి ఇచ్చుకోవచ్చు. 5వది గోకరాజు రంగరాజు ఇచ్చుకోవచ్చు, GRR గోకరాజు రంగరాజు మియాపూర్. ఈ విధంగా మీరు వెబ్ ఆప్షన్స్ ఎక్సర్సైజ్ చేసుకోవచ్చు, ఇబ్బంది లేదు. KMITలో CSE ఇచ్చుకోవచ్చు. ఇట్లా JNTలో 1, 2, 3, 4 అనేది వెబ్ ఆప్షన్స్ అయితే ఇచ్చుకోవచ్చు. ఇది కేస్ 1లో భాగంగా బ్రాంచ్ ప్రయారిటీ. నాకు వీటిల్లో ఓన్లీ CSE బ్రాంచ్ మాత్రమే కావాలనుకున్నప్పుడు ఈ విధంగా వెబ్ ఆప్షన్స్ అయితే కేస్ 2లో మీరు కాలేజీకి ప్రయారిటీ ఇస్తారు. సపోజ్ నేను ఇప్పుడు కాలేజ్ A తీసుకున్నారు. కాలేజ్ Aలో సపోజ్ నాకు JNTU హైదరాబాద్ ఉంది, JNTU కూకటపల్లి ఉంది. నాకు ఈ యొక్క కాలేజ్ ప్రయారిటీ అనేది ఏ కాలేజ్, ఇప్పుడు JNTU హైదరాబాద్లో ఏది సపోజ్ CSE ఉంది, ఇప్పుడు JNTU హైదరాబాద్ చూసుకున్నాం. ఇది JNTU హైదరాబాద్ అన్న. JNTUలో మనకి CSE ఉంది, AML ఉంది, డాటా సైన్స్, సైబర్ సెక్యూరిటీ, IoT, ఈ విధంగా రకాలు. సపోజ్ నాకు VNR ఉంది, ఇక్కడ VNR పెట్టుకోండి, CSE పెట్టుకోండి, AML పెట్టుకోండి. అదేవిధంగా మీరు సపోజ్ JNTU హైదరాబాద్ ఉంది, JNTU హైదరాబాద్. దీనిలో
దీనిలో మెకానికల్ పెట్టుకోండి, మీరు మెకానికల్ అయినా పర్లేదు, నాకు కెమికల్ ఇంజనీరింగ్ అయినా పర్లేదు, మెటలర్జీ అయినా పర్లేదు. అంటే మీరు ఇదే కాలేజీలో మీకు సీటు వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఇదే కాలేజ్ కాకపోయినా మళ్ళీ కాలేజ్ బీలో సపోజ్ ఓయూలో తీసుకుందాం. మీరు ఓయూలో సిఎస్సి తీసుకోండి, సిఎస్సి ఇవ్వండి, ఈసీ ఇవ్వండి, ఎలక్ట్రికల్ ఇచ్చుకోండి, అదేవిధంగా మెకానికల్ ఇచ్చుకోండి. అప్పుడు మీకు ఓయూ కాలేజీలో ఇస్తారు. సరే, కేసు 1 ఏంది, మనం ఏం చేసాం, బ్రాంచ్ ప్రయారిటీ. కేసు 2 కాలేజ్. రెండు మిక్స్ చేద్దాం, రెండు మిక్సీలో తిప్పేసి కాలేజీ ఇన్స్టిట్యూట్ని తిప్పేసి ఈ విధంగా ఇచ్చుకోవచ్చు. మరి కేసు 3లో మనకి మరి కాలేజీ బ్రాంచ్ ప్రయారిటీ ఇచ్చుకోవచ్చు. ఇప్పుడు కాలేజీ సపోజ్ ఇది జేఎన్టీలో సిఎస్సి ఇచ్చాము. తర్వాత నేనేం చేశాను, ఓయూలో సిఎస్సి ఏఎంఎల్ ఇచ్చాను. మరి అదేవిధంగా చూసినట్టయితే కాలేజ్ బి మళ్ళీ జేఎన్టీయు ఇట్లా మిక్స్ చేసుకోవచ్చు. మరి సిబిఐటి ఇది ఒక ఆర్ట్ అమ్మ, ఇది కూడా ఇవ్వటం అనేది చాలా. మరి సిబిఐటి, విఎన్ఆర్ ఇట్లా మిక్సింగ్ చేసుకోవచ్చు, ఇబ్బంది ఏమీ లేదు మీకు. మీరు మిక్సింగ్ సిబిఐటి ఇచ్చుకోండి, తర్వాత విఎన్ఆర్ ఇచ్చుకోండి, వాసవి ఇచ్చుకోండి, తర్వాత జిఆర్ఆర్ ఇచ్చుకోండి. ఇట్లా మిక్స్ చేసుకుని ఇక్కడ ఒక బ్రాంచ్ ఇచ్చుకోండి, ఇలా రకరకాలు ఇచ్చుకోవచ్చు. ఎవరి ఇంట్రెస్ట్ వాళ్ళదమ్మా, అది గుర్తుపెట్టుకోండి. ఇది మీరు ఒక అవగాహన వచ్చి మీరు బ్రాంచుల ప్రకారంగా, అదేవిధంగా హౌ టు ఎక్సైజ్ వెబ్ ఆప్షన్స్ అని బ్రాంచెస్, తర్వాత కాలేజ్ ప్రయారిటీ 3, కాలేజ్ ప్లస్ బ్రాంచ్ ప్రయారిటీ. ఈ విధంగా స్టూడెంట్స్ అందరూ ఎక్సైజ్ చూసుకోండి. త్వరలో మరి మనకి రేపటి నుంచి వెబ్ ఆప్షన్స్ అయితే 25th నుంచి వెబ్ ఆప్షన్స్ అయితే స్టార్ట్ అవుతున్నాయి. ప్రతి ఒక్కళ్ళు కూడా ఎక్సైజ్ నీట్గా పెట్టుకోండి, సాధ్యమైనంత వరకు ఎక్కువ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోండి. మిమ్మల్ని ఎవరు కొట్టరో తిట్టరు, అది గుర్తుపెట్టుకోండి. మిమ్మల్ని ఎటువంటి డబ్బులు ఒక 100 వెబ్ ఆప్షన్స్, 200 వెబ్ ఆప్షన్స్, 300 వెబ్ ఆప్షన్స్, మీకు ర్యాంకుకు అనుగుణంగా వెబ్ ఆప్షన్స్ ఇచ్చుకోండి, గుర్తుపెట్టుకోండి. సపోజు మీకు 5000 ర్యాంక్ వచ్చిందనుకో, దీనికి సపరేట్ వీడియో కూడా పెడతాను, ఎన్ని వెబ్ ఆప్షన్స్ ఇవ్వాలి. ఇట్లా 10,000 ర్యాంక్ వస్తే ఎన్ని వెబ్ ఆప్షన్స్, ఎన్ని అయినా ఇచ్చుకోవచ్చు. నంబర్ ఆఫ్ వెబ్ ఆప్షన్స్ యూ కెన్ ఎక్సైజ్. లాస్ట్ ఇయర్ ఒక స్టూడెంట్ 1000 వెబ్ ఆప్షన్స్ ఇచ్చాడంట, 1000 ఇచ్చారంట. పేపర్లో కూడా వచ్చింది లాస్ట్ ఇయర్, నాకు బాగా గుర్తుంది. లాస్ట్ ఇయర్ ఒక స్టూడెంట్ ఆల్మోస్ట్ ఆల్ ఉండాయన్ని పెట్టేశాడంట. ఉండాయని అతను ఒక స్టూడెంట్, అంటే పేరైతే చెప్పలేదు కానీ ఒకళ్ళు 990 ఎన్నో వెబ్ ఆప్షన్స్ పెట్టాడు, దాదాపు 1000 వెబ్ ఆప్షన్స్ పెట్టాడంట. అలా ఉంటుంది. మీరు వెబ్ ఆప్షన్స్ ఎక్కువ పెడితే మిమ్మల్ని ఎవరు కూడా ఎక్స్ట్రా ఫీజు అమౌంట్ అడగదు. సాధ్యమైనంత ఎక్కువ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోండి. ఫేజ్ 1లో ఏదో ఒక సీట్ తెచ్చుకోండి అమ్మ మీరు. ఫేజ్ 1లో ఏదో ఒక సీట్. తర్వాత ఫేజ్ 2 మీరు ఏం చేస్తారు, ఫేజ్ 2లో ఫ్లోట్కి వెళ్ళవు. ఫేజ్ 2లో మళ్ళీ ఇంకా బెటర్ బ్రాంచెస్కి ట్రై చేయండి. ఇక్కడ ఫ్లోట్ అనేది ఏం కాన్సెప్ట్ లేదు కాబట్టి ఫేజ్ 2లో బెటర్ బ్రాంచెస్కి ట్రై చేయండి. ఫేజ్ 3లో కూడా మీరు బెటర్ బ్రాంచ్కి ట్రై చేయొచ్చు, నో ప్రాబ్లం. ఇది స్టూడెంట్స్ ఓవరాల్గా ఫేజ్ 1లో ప్రతి ఒక్కరు ఏదో ఒక సీట్ తెచ్చుకోవడానికి ట్రై చేయండి. వెబ్ ఆప్షన్స్ నీట్గా ఇచ్చుకోండి, సాధ్యమైనంత వరకు ఎక్కువ వెబ్ ఆప్షన్స్ ఇచ్చుకోండి. ఆల్ ది బెస్ట్ స్టూడెంట్. దిస్ ఈజ్ మీ రవికుమార్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.